హాయ్ హలో ఫ్రెండ్స్, నేను అమెరికాలో చికాగోలో ఉన్నానండి. ఇప్పుడు మీకు ఈరోజు చికాగోలో డౌన్ టౌన్ చూపిందామని చెప్పేసి అయితే బయలుదేరాను. అండ్ వచ్చేయండి చూద్దాం. డౌన్ టౌన్కి వెళ్ళడానికి ఇంకో ట్రైన్ రూట్ కూడా ఉందండి. ట్రైన్ అండి ఇది. ఇదిగోండి ఇలా ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ఇది ట్రైన్ స్టేషన్ అన్నమాట. ఇది చూసారు కదా, స్టేషన్ అండి. అట్లాగే మనం బస్సులో కూడా వెళ్ళొచ్చండి. అంటే ఎక్కువగా ఉండవు, తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈరోజు అయితే మనం కారులో అయితే బయలుదేరానండి. నేను నెక్స్ట్ రోజు అయితే మీకు నేను ట్రైన్లో వెళ్దాం. ట్రైన్లో కూడా వెళ్ళి చూద్దాం రండి. చూడండి, ఆ కంటైనర్ చూడండి ఎంత పెద్దవి ఉంటాయి. ఇక్కడ కంటైనర్లు చాలా పెద్దవి ఉంటాయి. చూడండి ఎంత ఉందో. అట్లాగే మనకి ఈ రూట్లో అయితే ఎయిర్పోర్ట్ ఉందండి. బయటికి కనిపించదు కానీ మనకి ఫ్లైట్లు అయితే బాగా కింద నుంచి అయితే కనిపిస్తాయి. చూద్దాం. అదిగోండి ఫ్లైట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది అనమాట ఈ ఫ్లైట్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వెల్కమ్ టు డౌన్ టౌన్. డౌన్ టౌన్కి అయితే వచ్చామండి. ఇంకో దగ్గరలో ఉన్నాం. స్టార్ట్ అయ్యామండి డౌన్ టౌన్కి అండి. అట్లాగే ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూసేయండి వీడియో. అట్లాగే వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మనం పార్కింగ్ చేసి అయితే మనం డౌన్ టౌన్లోకి ఎంటర్ అవుతాం. ఇవ్వండి, అది ట్రైన్ బిజీ అండి. అది పార్కింగ్ అయితే చాలా కాస్ట్ అండి. ఇక్కడ రేటు $10 నుంచి ఇంచుమించు $65 వరకు ఉంది. ఈరోజు మనం పెట్టేది అయితే ఇక్కడ వీమెంట్ జరుగుతుందట. చేత మేము పెట్టే కార్ పార్కింగ్ $48 ఉందండి. రెండు వచ్చేయండి. కార్ పార్కింగ్ చేసి అయితే మనం పైకి వెళ్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బిల్డింగులు ఏంటి మతిపోతుందండి. ఆ బిల్డింగులు చూస్తుంటే చాలా అయితే బాగున్నాయి కదా. చూడండి బిల్డింగులు చూడండి ఒకసారి. సరే, కార్ పార్కింగ్ చేసి అయితే మనం పైకి వెళ్దాం మరి. బిల్డింగులు చూస్తుంటే మతిపోతుందండి బాబు. ఆ బిల్డింగ్ చూడండి, సన్నంగా గొట్టలా ఉంది. ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో చూడండి. అబ్బా, ఆ బస్సు చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా. ఇక్కడ చికెన్ లైట్ పడిందండి, అంచేత ఆగాము. చూడండి ఈ లోపల బిల్డింగులు చూడండి ఎంత బాగున్నాయో. అదిరినాయండి బిల్డింగ్. లొకేషన్ కూడా సూపర్గా ఉందండి. అబ్బబ్బబ్బ, ఇట్లాంటి బిల్డింగులు చూస్తాం నేను కూడా ఇదే మొదటిసారి అండి. ఎత్తిపోతుంది నేను బిల్డింగులు చూస్తుంటే. సూపర్.
ఇంకోండి ఇక్కడ కార్ పార్కింగ్, ఇందులో కార్ పార్కింగ్ చేసుకుని అయితే మనం పైకి వెళ్దాం. ఇందులో మనం కార్డు పెట్టాలండి. ఇక్కడ ఎంట్రన్స్లో చూద్దాం ఒకసారి. ఇంకోండి $48 ఈ గేటు దగ్గర అయితే మనం కార్డు అలా పెట్టగానే మనకు డబ్బులు కట్ అవుతాయి. మన కార్ పార్కింగ్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ మనుషులు ఎవ్వరు ఉంటారండి మనకిలాగా. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి అయితే పైకి వచ్చేస్తున్నామండి. పక్కన ఏదో ఇక్కడ ఐస్ క్రీమ్ ఏదో అమ్ముతున్నట్టున్నారు. ఒకసారి చూద్దాం. ఐస్ క్రీములు, డ్రింక్స్. ఇక్కడ ఈవెంట్ ఏదో జరుగుతుందండి ఈరోజు. అందుకే అక్కడ బయట మనకి ఐస్ క్రీమ్లు, డ్రింక్స్ ఇలా అట్లా అమ్ముతున్నారు. ఇందులో ప్రతిరోజు అయితే అట్లా అమ్మరు. చూద్దాం రండి. కిందకే కానీ పైకి రా. You know this, right? చూడండి, అమెరికాలో బట్టల ఖర్చు కూడా తక్కువ అండి. ఒక డైరు బనీలు ఉంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళే. సెంటర్లో సైకిళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి మనకి రెంట్కి ఇస్తారనమాట. ఇక్కడికి వచ్చాక మనం తీసుకున్న వాటి మీద అయితే తిరగచ్చు అనమాట. తెలాలన్నమాట, అది నెట్లో బుక్ చేసుకోవాలి. హాయ్, హలో. ఇదే డౌన్ టౌన్ అంట. ఇదంతా తిరిగి అయితే మీకు నేను చూపిస్తాను. డౌన్ టౌన్లోకి అయితే వెళ్ళి మొత్తం మీకు క్లియర్గా అయితే నేను చూడండి ఎంత బాగున్నాయండి. బాగున్నాయి కదా అన్నీ కూడా. చాలా డౌన్ టౌన్లో చాలా ఎంత క్లియర్గా అయితే అంత క్లియర్గా. అటువైపు వెళ్ళి కాఫీ తాగైతే మనం ఇవన్నీ చూద్దాం. అటు సైడ్ ఉందండి కాఫీ షాపు, వెళ్దాం. ఆ సైడ్ వెళ్దాం ఒకసారి రండి.
హాయ్ హలో. చూడండి ప్రతి వాళ్ళ చేతుల్లోని గ్లాసులు కనపడుతుంది కదా, ఏంటనుకుంటున్నారు? డ్రింక్స్ అనమాట. ఇక్కడ పెద్ద గ్లాస్ తోటి ఇస్తారు డ్రింక్స్. కొద్ది కొద్దిగా అలా తాగుతూ వెళ్తూనే ఉంటారు. అదేలే ఇందాకైతే చెప్పాను కదండి, కాఫీకి అటువైపు వెళ్ళాలి కానీ షాప్ అయితే అటువైపు ఉంది. కానీ మనకి సిగ్నల్ పడ్డాకనే అటువైపు వెళ్దాం. రండి చూస్తున్నాను కదా. మొన్న వీడియోలో అయితే మనం రోడ్డు దాటాలంటే తమ్మం దగ్గర వచ్చి బటన్ ప్రెస్ చేయాలని చెప్పాను కదా. ఇక్కడ డౌన్ టౌన్లో అట్లా కాదండి, మనం తమ్మం దగ్గరకు వచ్చి నుంచుంటే ఆటోమేటిక్గా అదే ప్రెస్ అవుతుంది అనమాట. ఇంకా ప్రెస్ అయింది, మనకి సిగ్నల్ వచ్చింది. రెండు అటువైపు వెళ్దాం. ఎందులోని మనం టీ ఏదో ఒకటి, అదే మనకి ఏదైనా ఒకటి టీ. అవునా? కాఫీ ఇదేనండి కాఫీ షాపు. ఇక్కడ ఒక కాఫీ తాగేద్దాం రండి. ఇదేనండి కాఫీ షాప్, ఎట్లా ఉందో చూడండి. తయారు చేసి చూసారు కదా, అదేనండి కాఫీ డబ్బా. ఎంత డబ్బా ఉందో చూసారా? 3 టీలు అవుద్దండి. ఇక్కడ వచ్చి ఆ కాఫీ డబ్బా ఎంత అనుకుంటున్నారు? $5 అనమాట. డాలర్ వచ్చి 84 రూపాయలు. కాఫీ అయితే తాగానండి. రండి వచ్చేయండి నాతో చూసేద్దాం.
అండ్ బస్సు అమెరికాలో లోకల్ బస్సు. ఈ సెంటర్ వచ్చి బీన్ సెంటర్ అండి. ఇది చూసేద్దాం రండి. ఈ డౌన్ టౌన్ మొత్తం చూడాలి అని అనుకుంటే 10 days 10 రోజులు పడుతుందండి. మనం ఇప్పుడు చూద్దాం వరుసగా. అంటే రిక్షా చూడండి ఎట్లా ఉందో, చాలా వెరైటీగా ఉంది కదా. ఇక్కడ పిల్లలు తిని అమ్ముతున్నారు ప్యాకెట్లు, ఐస్ క్రీమ్లు అమ్ముతాను. మనం మళ్ళీ అటువైపు వెళ్ళాలి రండి. అట్లాగే ఈ డౌన్ టౌన్లో చాలా మంచి ప్లేసులు అయితే ఉన్నాయి, అన్నీ కూడా చూపిస్తాను మీకోసం. చూడండి, చూసారు కదా వీడియో. అలాగే నెక్స్ట్ ఈ డౌన్ టౌన్లో బీన్ సెంటర్ అయితే మీకు చూపించబోతున్నాను. అలాగే మరిన్ని వీడియో కోసం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.